పంచారామ క్షేత్రాలలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు సౌజన్యంతో స్వామివారి ఆలయాన్ని విఘ్నేశ్వర మండపాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి సుందరవనంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా తిరుమలలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిష్టంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ప్రజలు ఉండాలని ఆ విజయ గణపతి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కలగాలని తెలిపారు. అడుగుతాను కనోళ్ళు ఎక్కడ ఉన్నారు. మాకు కొంచెం ఆ బొట్టే पूजामि विघ्नहन्त्रेम नेत्रपूजामि दुर्भगन्वा कटपूजामि पालिन्द्रान्वा लडान् पूजामि सर्वेश्वरान् धनपूजामि विघ्नराजान्वा सर्वाङ्गानि पूजयामि। श्रीवरसिद्धिविनायक स्वामिने नमो नमः। समर्पयामि नमस्करोमि। हर हर पार्वतीपतये हर हर जय बोलो गणेश महाराज के। ఐదు పంచారామాలు గల చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన మన స్వామిలో చంద్రుడు కళలు కనిపిస్తాయి. పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్యలో గోధుమ రంగుగా మచ్చగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి పైన అమ్మవారిని అన్నపూర్ణ విశేషము. అలాగే క్షేత్ర వారికి జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య, సూర్యనాథ్ కుమార్ సౌపాలయాలు. అలాగే ఇక్కడ స్వామి వినాయకుడు కూడా ఎర్రశిల, సూర్య భగవాన్ కూడా ఎర్రశిల. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు గణపతి, సూర్యనామూర్తి పంచారామాల్లో ఎక్కడా కూడా లేని విధంగా ఈ స్వామి స్వవిభాగ వినాయకుడు ఎర్రశిల. అలాగే అరస్వరి సూర్యనామూర్తి కూడా నరసరే. ఇక్కడ చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. మనం ఏదైతే కూడా కోరికలు నెరవేరుతాయి. వినాయకుడి పూజ ప్రారంభించి సుమారు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరం అడుగు పెట్టాము. ప్రీతి చేసి మళ్ళీ సత్యనామూర్తి గారు కుమారులే తిరుమలలో బాబీ గారు, వారి సోదరు సుధాకర్ గారు వారు చేతుల మీద ఈ ఆలయంలో వినాయకుడి పూజ ప్రారంభించి 28 పూర్తి 29వ సంవత్సరం ఇక్కడ స్వామివారి పూజ చేస్తే వారికి అనుకున్న కార్యక్రమాలను నెరవేరాయి. వ్యాపారాన్ని అభివృద్ధిలో చెందే వారి కుటుంబంతో సుఖశాంతితో ఉన్నారు. చాలా విశేషమైన కార్యక్రమాలు ఈ ఆలయంలో చేశారు ఆయన. ఈ ఆలయం ఆ దినదిన అభివృద్ధిలో జరుగుతోంది. స్వామి వినాయకుడు సర్వాంగ కవచము, పాలవేలి కవచం చేయించారు. సోమేశ్వర స్వామి వారికి బంగారు రుద్రాక్షమాలు చేయించారు. అలాగే బంగారు చటగోపురం చేయించారు. స్వామివారికి వినాయక చవితి చాలా విశేషంగా సుమారు 6 లక్షల రూపాయలతో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే మహాశివరాత్రి కూడా చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తారు. అలాగే కార్తీక మాసం కూడా నెలలు కూడా స్వామివారి అభిషేకం చేసి బ్రాహ్మణులందరికీ భోజనాలు, వస్త్రదానం కార్యక్రమాలు చేస్తారు. వారి కుటుంబం అంతా సుఖశాంతులతో ఆ స్వామి ఎల్లవేళ అష్టైశ్వర్యాలు కలగజేస్తున్నారు. చాలా ఇంకా అభివృద్ధిలోకి చెందాలి స్వామివారి ఆశీస్సులతో. చాలా విశేషమైన ఆరామ. గునుపూడిలో వేంచేసి ఉన్న సోమేశ్వర జనార్దన స్వామివారి పంచారామ క్షేత్రంలో వినాయక చవితి
రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వినాయక చవితి నేను 29వ సంవత్సరం అడుగు పెడుతున్నాను అనమాట. 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేయటం జరిగింది. ఆ స్వామివారి దయ వల్ల మా వ్యాపారాలు బాగుండాలని, అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల అందరి వ్యాపారాలు బాగుండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను.